ఉన్నారా? మేము కూడా బాగున్నాము. దేవుడు సజీవులుగా మనలో ఉంచి క్షేమంగా ఆరోగ్యంగా ఉంచినందుకు దేవునికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుందాం. అందరం కలిసి మరి దినము వాక్య భాగంలో మరి వాక్యము దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. దేవుడు సజీవులుగా మనలో ఉంచి క్షేమంగా ఆరోగ్యంగా ఉంచినందుకు దేవునికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుందాం. అందరం కలిసి మరి దినము వాక్య భాగంలో మరి వాక్యము విద్యుతుండగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా కొంచెంసేపు జాగ్రత్తగా వాక్యం వినండి. మరి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, తెలియని వారు ఉంటారు. మరి వాక్యం అసలు తెలియని వాళ్ళే ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్యం వినాలని నేను మనవి చేస్తున్నాను. దేవుని కృప మన ఎందులాగన మొదట ప్రార్థన చేసుకుని తర్వాత వాక్యంలోకి మనం వెళ్దాం. స్తోత్రము ప్రేమ రజా కృపల తండ్రి, నీ ప్రేమకు నీ కృప కొందనాలు ఆయన గొప్ప దేవానికి కొందనాలు స్తోత్రాలు. వాక్యంతో నాతో మాట్లాడండి, నేను అందరితో మాట్లాడండి ప్రభానికి స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారు దయచేయండి, మీ ఆశీర్వాదంతో నింపండి. ఇప్పుడు అడుగులు తోడడుగా ఉంచి ఆదరించండి. నా అనేకమైన మర్మములు నాయన తండ్రి, నా వాక్కు ద్వారా మీరు నాయన మాట్లాడించండి ప్రభా తండ్రి. మాట్లాడేవారు మీరే ప్రభా తండ్రి. మీ జ్ఞానం నాకు కావాలి ప్రభు. నీ జ్ఞానంతో నాతో మాట్లాడండి ప్రభానికి స్తోత్రాలు. నేను ఎట్టి రీతిగా వివరించాలో ప్రభా తండ్రి, నేను అర్థమయ్యే రీతిలో బోధించటం మీ జ్ఞానం నాకు దయచేసి బలపరిచి భద్రపరుస్తారని నజరేయుని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినము వాక్య భాగంగా రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము గనురాలైన స్త్రీ గురించి దినం మనము నేర్చుకుందాము. ఆ స్త్రీ ఏ రీతిగా మరి దేవుల్లో వాడబడుతుందో మనము నేర్చుకుందాము. గనురాలు మంచి భక్తి కలిగిందనమాట. ఈమె గొప్ప స్త్రీ, ఘనత వహించిన గొప్ప స్త్రీ. ఈవిడ గొప్ప స్త్రీ. దైవజనుడు ఆ ఊరికి వచ్చినాడని, శూన్యం పట్టణానికి వచ్చినాడని దైవజనుని గుర్తిరిగి ఆయనను తన గృహానికి పిలిచి భోజనం ఏర్పాటు చేసింది. ఆ దైవజనుని చాలా ప్రేమించింది. అయితే గొప్ప స్త్రీ. హెబ్రీ భాషలో ఆవిడ ఎటువంటి స్త్రీ అంటే గొప్ప ఉన్నతమైన స్త్రీ. తర్వాత ఈవిడ వయసులోను రూపంలోను తర్వాత మంచి పేరు ప్రతిష్టలు కలిగేది. ధనంలోను మరి ఆమె వంశంలోను గొప్ప ధనికురాలుగా పేరు గాంచింది. తర్వాత ఈవిడ అనేక రీతులుగా పేరు గాంచి ఘనత వహించిన గొప్ప స్త్రీ. అయితే 8వ వచనంలో మనం చదివినట్టుగానైతే ఆ దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు అతనిని బలవంతము చేశాం. భోజనానికి రమ్మని దైవజనుని బలవంతము చేసిన స్త్రీ భోజనానికి రమ్మని బలవంతము చేసింది. తర్వాత దేవుని విషయంలో ఆవిడ గుర్తిరిగింది. తర్వాత దైవజనుని ఎక్కువగా ప్రేమించింది. ఎక్కువగా ప్రేమించిన స్త్రీ అనమాట. అయితే ఆవిడ దేవుణ్ణి ప్రేమించింది. తర్వాత ఆయన 2 సార్లు పిలిచాడు. ఎక్కడ పిలిచాడంటే 4వ అధ్యాయము 14వ వచనంలో ఏం చేశారంటే 4వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నానని అడుగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలువమనగా ఆమెను పిలిచాడు. 8వ వచనము 1వ వచనంలో చూస్తే అక్కడ ఒక వచనం చదవము. మొదటి వచనం 8:1. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు. 7 సంవత్సరాలు ఆమెను పిలిచాడు. ఊరిలో క్షామం వస్తుంది, కరువు వచ్చినదని ఆమెను పిలిచాడు.
తర్వాత ఆమెకు ఏదన్నా ఇవ్వాలని ఆమెను రమ్మని పిలిచాడు. 2 సార్లు పిలిచాడు. పిలిచిన తర్వాత ఆవిడ ఏం చేస్తుందంటే, ఆవిడ ఆ ఊరిలో ఆ షూనేమి పట్టణంలో గొప్ప ధనికురాలు, గొప్ప వినయ విధేయత కలిగిన గొప్ప స్త్రీ. ఆమె దేవుని సేవలో దేవుని పరిచర్యలో ఉండాలని దేవుని సేవకులకు సహాయపడేది. ఆమె దేవుని సేవకులకు సహాయం చేసే మంచి గుణం కలిగింది. తర్వాత ఆమె ఆత్మ సంబంధమైనది వివేకము కలిగిన స్త్రీ, వివేకము కలిగిన స్త్రీ, వినయ స్వభావం కలిగిన స్త్రీ. ఏదైనా బలవంతం మీద ఆమె అడిగి పొందాలనుకోదు. నాకు ఇది కావాలి, ఇది ఇస్తారా, మీరు ఇవ్వరా అనే స్వభావం ఆమెకు లేదు. అలా అడగదామే. ఆమె అడగకుండానే ఆమె పొందుకోవడానికి ఇష్టపడింది. కానీ ఆమె పొందుకోవాలని కూడా పాపం ఆమెకు ఆశ లేదు. కానీ దైవజనుడు అక్కడికి వచ్చినాడు, మరి ఇక్కడికి వచ్చాడు కాబట్టి నేను ఆయన భోజనానికి పిలుస్తాను అనుకుంది. ఒకసారి భోజనానికి పిలిచింది, భోజనం పెట్టింది. తర్వాత ఆయన మీద ఎక్కువ భక్తి, దేవుని యందు భక్తి, ఆయన భక్తి. తర్వాత వాడు భర్త ఏమన్నా అనుకుంటాడేమో, ముసలివాడు ఆయన ఏమన్నా అనుకుంటాడేమోనని చెప్పేసి మన ఇంటికి వస్తా పోతున్న ఆయన మంచి దైవభక్తి కలిగిన దేవుని మనిషి, దైవభక్తి కలిగిన దేవుని మనిషి అంటది ఆమె. దైవభక్తి కలిగిన దేవుని మనిషి అంటది ఆవిడ. అటువంటి భక్తి కలిగిన దేవుని మనిషిని ఎంతగానో ప్రేమించిన గొప్ప గనురాలు, ఘనత వహించిన గొప్ప స్త్రీ ఆవిడ. అయితే ఆవిడ దేవుళ్ళో కొనసాగుతూ ఉంది. అయితే ఆ దైవజనుడికి మరి వస్తున్నారైనా, ఇక్కడెక్కడ ఉంటారు, మేము చూస్తే పంటలు పొలములు అవన్నీ మాకు ఉన్నాయి, మేము ఆ రీతిగా ఉన్నాం కాబట్టి ఆయన వచ్చి మాలో ఎలాగ ఉంటారు అని చెప్పి దైవజనుడికి ప్రత్యేకమైన ఒక గృహాన్ని ఏర్పాటు చేసడానికి మేడగది కట్టించేది. దాంట్లో ఆయన కావలసిన మంచము, దీపము, కుర్చీ, టేబుల్ అన్నీ కూడా సమకూర్చింది. విశ్రాంతిగా ప్రత్యేకంగా ఆయన ప్రార్థన చేసుకోవడానికి, ఆయన దేవునితో మాట్లాడటానికి, ఆయన ప్రత్యేకంగా డిస్టర్బెన్స్ లేకుండా ప్రత్యేకమైన గది కట్టి ఆయన అంతచేటుగా దేవుణ్ణి ఆరాధిస్తుంది ఆవిడ, దేవుని బిడ్డల్ని ఆదరిస్తుంది ఆవిడ. అంత భయభక్తులు కలిగిన మంచి గొప్ప స్త్రీ, గనురాలు, ఘనత వహించిన స్త్రీ, గొప్ప స్త్రీ. అటువంటి స్త్రీకి మరి కొదువుగా ఉంటున్న కొదువ ఆమె అడగలే, నాకు ఇది కొదువుగా ఉందని అడగలే. అయితే ఆమెను పిలిపించాడు ఎలీషా గారు. గెహాజీని పిలిపించి, పని ఆయన్ని పిలిపించి, గెహాజీ మరి ఆమె ఎందుకు ఇంత సేటుకు మనం ప్రేమిస్తుంది? డబ్బుకు కొరత లేదు, ఆస్తికి కొరత లేదు, అంతస్తుకు కొరత లేదు, ఆమె కొదువు లేని దానిగా ఉంటుంది, ఎందుకు మనం ఈ రీతిగా ప్రేమిస్తుందామె అని చెప్పేసి ఆమెను గెహాజీని అడుగుతున్నాను. అడిగితే ఆమెకు బిడ్డలు లేరు, వాళ్ళ ఆయన ముసలివాడు, బిడ్డలు లేరు అన్నది. అయితే ఆమెను ఒకసారి పిలిపించమన్నప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? 14 వచ్చినాము. ఎలీషా ఆమె నేనేమి చేయగొరుచున్నానని వారిని అడుగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఏం చెప్పింది? మరుసటి రోజు ఈ ఋతువున నేను వచ్చినప్పుడు నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పింది. అయితే ఆమె ఏమి జవాబు చెప్పలేదు. దేవుడు ఆమె చేసిన పనిని బట్టి, ఆమె ప్రేమించిన రీతిని బట్టి దేవుడు కుమారుడిని ఇచ్చాడు. ఆయన వచ్చుండే దేవుడు కాదు. మనం ఏదైనా చేస్తే ఆయన మన రుణం ఉంచుకోడు. ఆయన ఆ రుణం ఎలాగైనా తీరుస్తుంది ఆయన. అయితే ఆయన వెంటనే ఆమెను పిలిచి, మరి నువ్వు నేను మీదరికి వచ్చే వరకు నీకు ఒకట కుమారుడు ఉంటాడన్నాడు. ఆ కుమారుడు పెద్దవాడయ్యాడు, పెరిగి పెద్దవాడయ్యాడు, కొంచెం పెద్దవాడయ్యాడు.
అయిన తర్వాత వారు పొలము పనులు పనివారు ఉన్నారు, బోళ్ళ మంది పనివారు ఉన్నారు. అయితే ఇదంతా ఏమో ప్రయాసపడుతుంది, ఏమో ప్రేమిస్తుంది, ఏమో భోజనం పెడుతుంది, వచ్చిన వారి అవసరాలు తీరుస్తుంది. కానీ భర్త ఇవన్నీ కూడా ఏమీ పట్టించుకోలేదు. కుమారుడు పుట్టాడు, ఆయన పట్టించుకోలేదు. అయితే కుమారుడు ఒక దినము తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ తండ్రి దగ్గర పోయి కూర్చున్నాడు. కూర్చుంటే, నానా నాకు తల పడిపోతుంది, తలనొప్పి వచ్చేస్తుందని ఆయన పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు కుమారుడు. వెంటనే ఆ కుమారుడు తీసుకొని పనివాడికి ఇచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళిపో అన్నాడు. ఆయన ఓదార్చలే, కుమారుడు ఓదార్చలే. మరి తల్లి దగ్గరికి తీసుకొచ్చారు. తల్లి దగ్గరికి తీసుకొస్తే తల్లి తొడ మీద కూర్చొని, మరి తొడ మీద పడుకొని, మరి ఏం బాబు నీకు బాగలేదా అంటే, అమ్మ తలనొప్పి వస్తుందని ఆడ పడుకున్న తర్వాత పడుకున్నప్పుడు చేసేపటికి ఆ కుమారుడు చనిపోయాడు. అయితే వెంటనే ఆమెకు చాలా బాధ అనిపించింది. అయినా కానీ కుమారుడు ఇచ్చిన దేవుని కుమారుడైన ఎలీషా గారు దైవజనుడు, దేవుని మనిషి, దేవుని కుమారుడు, దేవుని మనిషి. ఏ విధంగానైనా కానీ నా కుమారుడు బ్రతికిస్తాడు, కుమారుడు నీకు పుడతాడు అని చెప్పిన ఆయన పుట్టాడు, పెద్దవాడయ్యాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా బ్రతికించడానికి ఆయన సమర్థత కలిగిన వాడు. నేను ఆ దేవుని మనిషి దగ్గరికే వెళ్తాను అని చెప్పేసి వెంటనే కుమారుడిని భుజం మీద వేసుకొని మేడ గదిలోకి వెళ్ళిపోయి కుమారుడిని ఆ దైవజనుడు పడుకున్న మంచంలో పడుకోబెట్టేసేసి తలుపేసేసి క్రిందకి దిగి వచ్చి వాళ్ళ ఆయనకి చెప్తుంది, గాడిదను పనివాడిని పంపించాలి. గాడిదను పనివాడిని పంపించినప్పుడు వెంటనే గాడిద పనివాడు ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత గాడిద మీద కూర్చొని కర్మేలు పర్వతం దగ్గర దైవజనుడు ఎలీషా ప్రవక్త గారు ఉన్నారు. అక్కడ కర్మేలు పర్వతం దగ్గరికి విశ్వాసంతో పయనమై వెళ్ళిపోతూ ఉంది, నిరీక్షణతో పయనమై వెళ్ళిపోతుంది. నా కుమారుడు తప్పకుండా బ్రతుకుతాడు, నా కుమారుడు నాకు మళ్ళీ తిరిగి ఆ దైవజనుడు దేవుని మనిషి నాకు ఇస్తాడని చెప్పి పట్టుదల కలిగి నిరీక్షణ కలిగి బయలుదేరి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన సమయంలో అప్పుడు వెంటనే అక్కడి నుంచి వస్తున్నారు. ఎవరు? గెహాజీ పరిగెత్తుకుంటా వస్తున్నాడు. దైవజనుడు చూశాడు, ఎలీషా ప్రవక్త చూశాడు. చూసిన వెంటనే అదిగో ఆవిడ కనురాలు వస్తుంది, సునామీరాలు వస్తుంది, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కుమారుడు, భర్త, వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉన్నారా అని అడుగు అని చెప్పినప్పుడు ఆయన పరిగెత్తుకుంటా వచ్చేస్తుంటే క్షేమంగా ఉన్నాడని గెహాజీతో చెప్పింది. కానీ ఏమో పరిగెత్తుకుంటా బరబర పైకి వెళ్ళిపోయింది. క్షేమం అని చెప్పింది, పైకి వెళ్ళిపోయి ఆయన పాదాల దగ్గర పడింది. నువ్వు మా ఇంటికి రావాలి, నువ్వు ఖచ్చితంగా రావాలి అను. నా కుమారుడు చనిపోయాడు, రావాలి అంటే, లేదు నేను రానమ్మా. ఈ కర్ర తీసుకుని వెళ్ళిపోయి ఆ పిల్లోడి మీద పెట్టంటే ఆ కర్ర తీసుకుపోయి నేను కుమారుడి దగ్గర నేను పెట్టను, నువ్వు రావాలి అని పట్టుబట్టింది. విడవనిది విశ్వాసము ఎంతైనా ఉంది. దైవజనుడు వస్తేనే, దేవుని మనిషి వస్తేనే నా కుమారుడు బ్రతుకుతాడు అన్న ఉద్దేశంతో నిరీక్షణ కలిగే ఆయన వెంట పెట్టుకొని తీసుకొని వచ్చింది. కుమారుడు బ్రతికాడు. కుమారుడు బ్రతికిన తర్వాత ఆ కుమారుడిని లోపలికి వెళ్ళిపోయి ఎంత ప్రార్థన చేశాడు దైవజనుడు. తర్వాత ఆయన పడుకున్న మంచంలో ఆ బిడ్డ మీద, ఆ చనిపోయిన బిడ్డ మీద నోట్లో పెట్టాడు, మూతిలో మూతి పెట్టాడు, కాళ్ళ మీద, చేతుల మీద అన్ని పెట్టాడు. అటు తిరిగాడు, ఇటు తిరిగాడు. దైవజనుడు అటు తిరిగి మళ్ళీ వచ్చి ఆ కుమారుడు మీద పడి, ఆ చనిపోయిన ఆ బిడ్డ మీద పడి, మరి ఆ గాలి ఎంత పీల్చుకొని నింజలు లేకుండా ఆయన ఎంత ప్రేమించాడమ్మా. ఆ బిడ్డని, గనుల సునమీరాల్ని ఎంత ప్రేమించాడు దైవజనుడు. మరి ఆమె సునమీరాలు ఎంత దైవజనుని, దేవుని బిడ్డని ఎంత ప్రేమించేది. ఎంత ప్రేమల కల్మషం ఉండకూడదు. మంచి ప్రేమ కలిగి ఉండాలి, దేవునికి ఇష్టకరమైన ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ దేవునికి ఇష్టం. కాబట్టి దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు అదే రీతిగా మనము ప్రేమించాలి. కల్మషం లేని ప్రేమతో ప్రేమించాలి. అట్టి రీతిగా భోజనం పెట్టిన కల్మషం లేదు. ఆయన ఏ రీతిగా ఎంత ప్రేమ లేకపోతే డబ్బు ఖర్చు పెట్టేసి ఆయనకు మేడగది కట్టిస్తాను. కుమారుడి కోసము ఆమెను ప్రేమించి ఆమె వెనకాల వచ్చాడు. కుమారుడి కోసము ఆ చనిపోయిన బిడ్డ మీద పడి ఎంతో నింజి లేకుండా మరి ఆ బిడ్డను బ్రతికించి మరి తల్లికి అప్పు చెప్పాడు.
పిలిచాడు. పిలిచి రమ్మని పిలిచి మళ్ళీ ఆ కుమారుడిని కాళ్ళ మీద నమస్కారం చేసింది. ఆవిడ కాళ్ళ మీద పెట్టి నమస్కారం చేసింది. ఆ కుమారుడిని అప్పగించింది. అప్పగిస్తే ఆవిడ ఎంత వేదన పడింది. గొప్ప దైవజనుడిగా ఆమె గుర్తించింది. ఆవిడ ఎంతగానో వేదన పడుతుంది. తర్వాత దేవుని కృప ఉండి ఆవిడ అల్లాడిపోతూ కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళి తర్వాత 27వ వచనం చూడమ్మా. 8వ అధ్యాయం 8వ వచనం 27వ వచనం 8 కాదు 4:27 27వ వచనం. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుడి వద్దకు వచ్చి అతను కాళ్ళు పట్టుకొని గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరికి రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది. యెహోవా ఆ సంగతి నాకు తెలియక దేవుడు మరుగు చేశాడు. దైవజనుడికి దేవుడు మరుగు చేశాడు. ఆ బిడ్డ చనిపోయే విషయం ఏదైనా ఆయనతో మాట్లాడతాడు దేవుడు, కానీ ఈ విషయం మాత్రము మరుగు చేశాడు. అంటే అద్భుతకరం ఆశ్చర్యకరము జరగాలి కాబట్టి మరుగు చేశాడు. అక్కడ మరుగు చేసి ఆ బిడ్డను అక్కడ చనిపోయినా కానీ తిరిగి మళ్ళీ ఎలీషా గారు వచ్చి బ్రతికిచ్చాడు, ఇచ్చాడు. తర్వాత వాళ్ళు అక్కడ కాపురం ఉంటూ ఉన్నారు. ఈయన మరలా కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈ రీతిగా ఆయన వెళ్ళిపోయి అక్కడ కొన్ని అద్భుత కార్యాలు అక్కడ నుంచి కొన్ని అద్భుత కార్యాలు చేస్తూ 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 ఉన్నారు. కొన్ని రోజులైన తర్వాత ఆ ఊర్లో కరువు వచ్చేసింది. షూనేమి పట్టణంలో కరువు వచ్చేసింది. కరువు వచ్చేసిన తర్వాత 8వ అధ్యాయం చూడమ్మ 1వ వచనం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యెహోవా కాలము క్షామకాలము రప్పింపబోచున్నాడు. 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము ఆశ్చర్యపోవడని ఆ స్త్రీ లేచి దైవుడు జనులు చెప్పిన ప్రకారముగా తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశానికి 7 సంవత్సరములు అక్కడ కాపురం ఉంది. ఆవిడ దైవజనుని మాటను వెంటనే ఉన్నది. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి ఏ సమస్యలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడు ఆ గృహాన్ని ఆయన జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. ఆ బిడ్డలో చూస్తుంటాడు ఆయన. అయితే ఈ గనురాలు ఎలాంటిదంటే మంచి హృదయం కలిగిన స్త్రీ. ఈమె మంచి హృదయం కలిగిన స్త్రీ, సంతృప్తి కలిగిన స్త్రీ. ఈమె మంచి జ్ఞానం కలిగిన స్త్రీ. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ భయపడని స్త్రీ. భర్త ఆదరణ లేదు, ఆయన ఏం పట్టించుకోడు. అయినా కానీ ఏమా దేవునితో పోరాడుతూ ఉందన్నమాట. దేవునితో పోరాడుతూ ఉంది కుటుంబ విషయంలో. మరి దేవుని మీద ఆధారపడి బ్రతుకుతుంది. కానీ దైవజనుడు, దేవుని మనిషి ఆమెను విడిచిపెట్టలే. ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాడు ఆ గనురాల మీద. ఆమెకేమి కొదవలేదు. ఆయన కానీ గనురాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాడు. వచ్చి అమ్మ, ఈ ఊరికి కరువు వస్తుంది కాబట్టి నువ్వు వేరే దేశానికి నీకెక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళిపోయి 7 సంవత్సరములు నువ్వు అక్కడ ఉండమని చెప్తున్నాను. ఆ 7 సంవత్సరములు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి 7 సంవత్సరాలు అక్కడ కాపురం ఉంది. 7 సంవత్సరాలు అక్కడ కాపురం ఉంది. బిడ్డను పెంచుకుంటుంది. 7 సంవత్సరాలు తీరిన తర్వాత మరలా ఆమె షూనేమి పట్టణానికి రావడానికి రాజు దగ్గరికి వెళ్ళాలని వెళ్తుంది. ఈమె రాజు దగ్గరికి వెళ్ళే వరకు అక్కడ గెహాజీ ఉన్నాడు. గెహాజీ అక్కడికి వెళ్ళి ఆ రాజుగారితోటి ఈమె షూనేమి పట్టణస్థురాలు ఆమె గురించి ఎలీషా ప్రవక్త గురించి చెప్తున్నాడు. ఎలీషా ప్రవక్త గొప్పవాడు ఆయన. మరి ఆయన ఒక బాబును బ్రతికించాడు. ఆయనని చెప్తున్న సమయంలో ఈ తల్లి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు చూసి ఈమె కుమారుణ్ణి ఎలీషా ప్రవక్త బ్రతికించారని గెహాజీ ఆ రాజుతో చెప్తారు. ఆ రాజుతో చెప్పినప్పుడు ఆ రాజుకు కనికరము కలిగింది. షూనేమి ఆ గనురాల మీద
ఎంతమంది ప్రేమను పొందుకున్నది ఆవిడ. రాజు ప్రేమను పొందుకున్నది, గెహాజీ ప్రేమను పొందుకున్నది, దైవజనుడి ప్రేమ పొందుకున్నది, దేవుని ప్రేమ పొందుకున్నది, ఎంతమంది ప్రేమను పొందుకున్నది ఆమె. కొంతమంది చాలా మంది కూడా నాకు ఎవరు లేరు, నేను అనాథను, నన్ను ఎవరు చూస్తారనుకుంటా. నువ్వు అనాథం కాదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మొదట నువ్వు దేవుడిని ప్రేమించు, ఆయన అడుగు, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. రాజు దగ్గరికి వెళ్తే రాజుకు దయ కలిగింది ఆమె చూసి. రాజుగారితో చెప్తుంది, అయ్యా 7 సంవత్సరాలు సునేమి పట్టణంలో కరువు వస్తే నేను 7 సంవత్సరాలు ఫిలిస్తీన్ దేశానికి వచ్చాను. నేను మరణ నా దేశానికి వెళ్ళాను. అక్కడ నా ఆస్తులన్నీ వేరే వాళ్ళు, నా బంధువులు అందరు తీసుకున్నారు. నాకు వాళ్ళు ఏమి ఇవ్వలేదు. నా కుమారుడు నేను ఎలా పెంచుకోవాలి ఆయన మొదలు పెట్టుకోవడానికి నేను నీ దగ్గరికి వచ్చాను అప్పుడు వెంటనే ఒక అధిపతిని పిలిపించింది. ప్రత్యేకంగా అధిపతిని పిలిపించి ఈ షునేమీరాలికి తోడుగా ఇచ్చాడు. అధిపతి నువ్వు వెళ్ళు, ఆమె తోడుగా వెళ్ళిపోయి ఈ 7 సంవత్సరాల పంట అంతా ఆమెకి ఇవ్వాలి, ఆమె భూములన్నీ, ఆవిడ ఇళ్ళన్నీ అన్నీ ఆవిడకి ఇవ్వాలని ఒక అధిపతిని నియమించి, ఎంత గొప్ప సంగతమ్మ. ఆమె ఒక అధిపతిని నియమించి ఆ అధిపతి వచ్చి ఆమెకు రావాల్సినవన్నీ ఇచ్చాడు. మనం భయపడకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎప్పుడు కూడా భయపడరు, సిగ్గుపడరు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వాదం పొందుకుంటారు. ఐశ్వర్యం ఇస్తాడు దేవుడు, ఘనత ఇస్తాడు. కొదువలేని వారంగా ఉంటాము, సంతృప్తికరంగా ఉంటాము. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవునికి మనం ఇష్టకరంగా ఉంటాము. ఇహలో సంబంధంగా రాజు ప్రేమను పొందుకున్నది, అధిపతిని పంపించాడు. ఆమెకు రావాల్సిన ధనం అంతా ఆమెకి ఇచ్చాడు. కొన్ని చోట్లకు పోయినప్పుడు ఎంతమంది ఎక్కడికైనా పోతే మనం ఈ హీరో సంబంధంగా రేషన్ కార్డుకైనా దానికైనా దేనికైనా వెళ్ళిపోతూ ఉంటాం. మనము ఆఫీసులు అంటే ఎంత తిరుగుతూ ఉంటాం అమ్మ. ఎవరు మనం ఆలకిస్తారు, ఎవరు మనకు చూస్తారు కదమ్మా. మన దేవుడు గొప్పవాడు. ఆయన నమ్ముకొని బిడ్డలను సిగ్గుపడినవాడు. ఆయన గొప్పవాడు దేవుడు, అధిపతి. ఆయన సమస్తము ఆయన ఇచ్చాడు. ఏమంటున్నారు చూడమ్మా, 8వ అధ్యాయము 6 వచ్చిన చదువమ్మా. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. ఆమె అంతా పొందుకున్నది. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ కొడుకు చనిపోతే సరిపెట్టుకోవాలి. ఆవిడ పోరాడింది. కొడుకు చనిపోతే సరిపెట్టుకోలే, పోరాడి కొడుకును బ్రతికించుకున్నది. ఆమె మనసు ఎంత, భర్త తగిన మనిషి కాదు, ముసలివాడు. కానీ ఒంటరి పోరాటంలో ఆమె దేవుణ్ణి ఆశ్రయించి దేవుని దగ్గర అన్ని పొందుకున్నది. ఆమె ఏ లోకంలో అందరి దగ్గర పొందుకున్నది, దేవుని దగ్గర పొందుకున్నది. జీవితం జీవిస్తుంది. ఆవిడ ఎంత ఉన్నతమైన గనురాలు. ఆవిడ డబ్బు ఉందని గర్వపడలే. వినయ విధేయతలు కలిగిన వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. ఆయన కావలసిన ఈవులిస్తూ ఉంటాడు. అయితే ఈవిడ దేవుణ్ణి పొందుకున్నది, దేవుని ఆశీర్వాదం అంతా పొందుకున్నది. అయితే ఆయన దమస్కు వెళ్ళాడు. ఎలీషా ప్రవక్త దమస్కు వెళ్తే అక్కడ ఒక ఆయన ఉన్నాడు, బెన్హదదు, ఆయన పెద్ద రాజు. అక్కడికి వెళ్ళాడు, ఆ దమస్కు దగ్గరికి వెళ్ళే వరకు ఆయన రాజు, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, ఉన్నంతసేపు ఇశ్రాయేలు మీద యుద్ధం చేసి ఆ షోమ్రోను చుట్టుముట్టినాడు అనమాట. షోమ్రోను చుట్టుముట్టినాడు. అప్పుడే నీ బిడ్డను కోసుకొని నువ్వు ఒకరోజు నేను తిందాము, నా బిడ్డను కోసుకొని ఒకరోజు నేను తిందామని ముట్టడేసిన ఆయన ఈ బెన్హదదు ఇశ్రాయేలును రాచి రంపాన పెట్టినాడు, చుట్టుముట్టినాడు. మరి వీళ్ళు చుట్టుముట్టినప్పుడు కూడా తర్వాత యుద్ధ రథములు కూడా చుట్టుముట్టి ఎలీషా ప్రవక్తని చూసినప్పుడు కూడా ఎంతో వేదన పడ్డాడు.
ఆయన కానీ ఎలీషా ప్రవక్త గురించి ఈ బెన్హదదుకు అంతా తెలుసు కానీ ఈ బెన్హదదు ఏం చేశాడు చూడమ్మా 7వ వచనము. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజు అయిన బెన్హదదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి, నీవు ఒక కాలం ఏం చేస్తున్నాడు, ఈయన అంత లాలన చేస్తున్నారు. అప్పుడంతా యుద్ధం చేశారు ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తే దేవుని బిడ్డలు ఊరుకోడు. వాళ్ళ పక్షాన ఉన్నది ఎలీషా ప్రవక్త, దైవజనుడైన ఎలీషా ప్రవక్త. వారికి సహకారిగా ఉండి అక్కడున్న వేరే రాజు కూడా ఈయన సహాయం చేశాడు ఇశ్రాయేల్ రాజుకి. ఇశ్రాయేల్ రాజుతో యుద్ధం చేయడానికి బెన్హదదు కూడుకున్నాడు. ఆయన కానీ చందరవందన చేశాడు. ఇశ్రాయేల్ రాజు ఊరుకోలేదు. బెన్హదదు ఓడిపోతూనే ఉన్నాడు. బెన్హదదు ఊరుకోలేదు. అయితే రోగి అయ్యి మంచాన పడ్డాడు. లేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు గుర్తొచ్చాడు ఎలీషా ప్రవక్త. గుర్తొచ్చేసి హజాయేలుని పిలిపించేసి, ఎలీషా ప్రవక్త ఈ ఊరికి వచ్చినాడు, దమస్కు వచ్చినాడు. దమస్కులో ఎవరికి కళ్ళు వచ్చేసినాయి అమ్మ? ఎవరికి కళ్ళు పోయినాయి? సౌలును పౌలుగా మార్చింది దమస్కులోని. దమస్కులోనే అక్కడే కలిపోయింది ఆయనకి. కాబట్టి అటువంటి ఆ దమస్కు వచ్చేసినప్పుడు ఆ దమస్కులోకి ఎలీషా ప్రవక్త వచ్చినాడని చెప్పి హజాయేలును పంపించాడు. ఎన్ని కానుకలు ఉన్నాయో నాపై ఒంటికి సరిపడంత కానుకలు, రకరకాల కానుకలని తీసుకుపోయి ఆ ఎలీషా ప్రవక్తకి ఇచ్చేసి, నాకు జబ్బు తగ్గుద్దా, నేను బాగుపడుతున్నా అడిగి కనుక్కొని రమ్మని హజాయేలును పంపిస్తాడు. హజాయేలును పంపిస్తే హజాయేలు అక్కడికి వెళ్ళిపోయి, సరే నేను వెళ్తానని చెప్పేసి ఆ కానుకలన్నీ పట్టుకొని వెళ్తాడు. ఆయన తీసుకుంటాడు. ఎలీషా ప్రవక్త నయమాను కానుకలు పంపిస్తేనే ఎలీషా ప్రవక్త తీసుకోలే. పంపిస్తే తీసుకుంటాడా? ఆయన ముట్టుకోడు, అసలు ముట్టుకోడు. ఆయన ప్రేమ జాతి కనికరం ఎక్కువ. ఆయన అప్పుడు వెంటనే ఆయన హజాయేలు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఆయన చనిపోవడానికి దగ్గరలో ఉన్నాడు. బెన్హదదును చనిపోతాడు ఆయనని అడిగితే, ఆయన బ్రతుకుతాడు, చనిపోడు ఆయన చెప్పాడు. కానీ చనిపోతాడు. ఎలా చనిపోతాడు? నీవు ఆయన చంపుతావు అని క్లియర్గా చెప్పకుండా ఆయన చనిపోతాడు అన్నాడు. ఆయన బ్రతుకుతాడు ఆయన చెప్పాడు, చనిపోతాడు. కానీ నీవు మాత్రము ఇశ్రాయేలు మీద నువ్వు యుద్ధం చేస్తావు. యవన బిడ్డల్ని, యవనస్తుల్ని, భార్యల్ని, గర్భిణీ స్త్రీలని అందరిని నువ్వు చంపుతావు. నువ్వు దుర్మార్గుడు అయిపోతావు అన్నాడు. ఎలీషా ప్రవక్త కన్నీరు కారుస్తాడు. ఎందుకు నువ్వు కన్నీరు కారుస్తున్నావు అంటే ఇలా చెప్తారు, నువ్వు చేసే చేష్టాలు, నువ్వు రాజుగా అవుతావు. ఆయన ఎలాగే చంపుతావు, నువ్వు రాజుగా అవుతావు. కానీ నువ్వు ఈ రీతిగా నువ్వు రాజువై, ఆయన ఖచ్చితంగా రాజువై నువ్వు ఆయన ఎలాగైనా చంపుతావన్న ఉద్దేశంతో నేను ఏడుస్తున్నాను అన్నారు. ఆయన ముఖం చిన్న పుచ్చుకున్నాడు హజాయేలు ముఖం చిన్న పుచ్చుకొని నా తర్వాత ఏమంటున్నాడు చూడమ్మా. 9వ వచనం చదువు. కాబట్టి హజాయేలు దమస్కులో ఉన్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల మోతంతా కానుకలు తీసుకొని అతను ఎదుర్కొని పోయి అతని ముందర నిలిచి, నీ కుమారులను సిరియా రాజైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుతున్నా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపనని చెప్పాను. అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పు. నాకు స్వస్థత వస్తుందో రాదో కనుక్కోండా అని హజాయేలును పంపిస్తే వచ్చి ఏమన్నాడు, నాకు స్వస్థ వస్తుందని చెప్పాడా అంటే, హజాయేలు వచ్చిన వెంటనే ఈ బెన్హదదు అడిగితే నీకు స్వస్థత వస్తుంది అని చెప్పాడు. నీకు స్వస్థత వస్తుందని చెప్పాడు. స్వస్థత వస్తుందని చెప్పాడు. కానీ వెంటనే ఏమన్నాడమ్మా, 15వ వచనం చదువు. అయినప్పటికీ అయితే మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరచగా అతడు చచ్చాడు. అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజైంది. ఎంత దుర్మార్గం, ఎంత నమ్మించాడమ్మా, ఎంత నమ్మించి ద్రోహం చేశాడు. అక్కడేముంటుండే బెన్హదదు నువ్వు ఏం చేశాడమ్మా? బెన్హదదు అందరి మీద కక్ష పడినాడు, క్రోధము, కుట్ర చూశాడు. ఇన్ని చూసినప్పటికైనా కానీ ఆయన ఏం చేశాడమ్మా?
దేవుని కృప ఆయన మీద లేదు, దేవుని కృప లేదు. దుర్మార్గంగా జీవించిన ఆయన్ని దేవుడు విడిచిపెట్టలే. బెన్హదదును విడిచిపెట్టలే. హజాయేలు మోసం చేశాడు. ఇంకేం చచ్చిపోతే బ్రతుకు, ఆయన చంపకపోతే, హజాయేలు చంపకపోతే బ్రతుకు. కానీ హజాయేలు నువ్వు అందరినీ మోసం చేస్తే, నిన్ను మోసం చేసిన నీ వెంటనే ఉంటాను. ఎవరిని మనం మోసం చేయకూడదు. ఈయన మోసం చేశాడు. హజాయేలు ఆ నీళ్ళలో దుప్పుడు ముంచేసి ఆ మొదలు దుప్పుతో మోకం కప్పాడు, చనిపోయాడు. హజాయేలు రాజు అయిపోయాడు. ఎంత దుర్మార్గం పని చేశాడు ఏమ్మా. అటువంటి దుర్మార్గం పని చేసి దేవుళ్ళను మనం జీవించాలంటే ఎప్పుడు కూడా మనం దేవుళ్ళు జీవించలేము. దేవుడు ఎప్పుడు కూడా మనం జీవించలేడు. దేవుని కృపలో మనము ఎప్పుడు కూడా జీవించలేము. ఈయన అదే మరి ఈవిని స్వస్థపరిచే కుమారుణ్ణి చచ్చిపోయినా లేపాడు కదా. ఈయన మంచంలో పడున్నాడిని ఎందుకు ఆయన బాగు చేయలేకపోయాడు? ఎలీషా బాగు చేయగలడు, కానీ బాగు చేయలేదు. చనిపోయిన ఈ బిడ్డని, సునామీ పట్టణస్థులైన గొల్లులాగా బిడ్డని బ్రతికించాడు. అక్కడ ప్రాణం లేచింది, ఇక్కడ ప్రాణం చనిపోయింది. ఇప్పుడు అక్కడ ప్రాణం పోయింది. ఈయనకి ఇంట్రెస్ట్ లేదు, బెన్హదదు మీద ఇంట్రెస్ట్ లేదు, ఆయన మీద ప్రేమ లేదు, ఆయన మీద దయ లేదు, కనికరం లేదు, ఆయన బ్రతికించాలని తీర్మానం లేదు. కానీ ఆ కుమారుని బ్రతికించాలి పట్టుదల కలిగి శ్రద్ధ వహించి చేశాడు కాబట్టి ఉంది. అయితే ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆ నిందను తీసేశాడు దేవుడు. గొడ్రాల జీవితాన్ని తీసేశాడు. రెబకా గొడ్రాలు, షారా గొడ్రాలు. రెబకా గొడ్రాలు అయితే ఆయన ఇస్సాకు ఏం చేశాడంటమ్మా, ఇస్సాకు ప్రార్థన చేశాడు. అప్పుడు ఆయన 40 సంవత్సరాలు భార్య కోసము ప్రార్థన చేశాడు. 40 సంవత్సరాలైన ఆ ఇస్సాకు భార్య గర్భం దాల్చింది. ఇస్సాకు ప్రార్థన, హన్నా ప్రార్థన కుమారుని కరగలిగి దేవునికి ఒక ప్రవక్తగాను తీసుకొని వచ్చేసింది. అన్నా ప్రవక్తి. ఆమె నిందను కూడా దేవుడు తీసేశాడు. రెబకా నిందను తీసివేశాడు. దేవుడు విడిచిపెట్టలే. జకరియా, ఎలిజబెత్ వారి నిందను కూడా తీసేశాడు. వాడు వృద్ధాప్యంలో వారికి బిడ్డనిచ్చాడు. ఆయన సువార్త ప్రకటించడానికి మంచి ప్రవక్త ఆయన యోహాను గారిని తీసేవా. ఆయనకు అసలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అసాధ్యమైనది ఏమి లేదు. దేవుడు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. నిన్న నేడు ఏకరీతిగా ఆయన బలపరిచే దేవుడు. ఆయన తలంపులు అన్నీ దేవుడికి ఇష్టమైనవి. కొడుకు గురించి ఆమె దేవుని మీద భారం వేసింది. దేవుని అడుగుజాడలో నడిచిన గొప్ప స్త్రీ, కాపాడబడింది, కరువులో పోషింపబడింది, కాపాడబడింది, గనపరచబడింది. ఇంకా రాజులతో కూడా అధిపతులతో కూడా గనపరచబడింది. అంత గొప్ప సంగతి. నువ్వు దేవుల్లో ఉంటే దేవుడు నీ కష్టంలో, నీ బాధలు, నీకు ఏ సమస్యలు ఉన్నా కానీ, నువ్వు ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావు, నాకు ఎవరు లేరు అనుకుంటున్నావా, ఏసై నీ ఇంటికి వస్తాడు. ఏసై ఎవరొకరిని ఇంటికి పంపిస్తాడు. నీ ఇంట్లో ఉండే ఆ లోటు తీర్చుతాడు దేవుడు. ఈ ఆకలి తీర్చే దేవుడు, నిన్ను వెంబడించే దేవుడు, నీ లోగిలి నడిచే దేవుడు, నీ సమస్యలను తెలుసుకునే దేవుడు. ఏమో పోయి నాకు బిడ్డలు కావాలని అడగలేదు. ఆయన తెలుసుకొని పిలిచి బిడ్డనిచ్చాడు. అది సంగతి. మన దేవుని ఎందుకు భయభక్తిగా ఉంటే ఆయన తెలుసుకొని మనకిస్తాడు. ప్రేమ సహోదరి, మనం ఆ రీతిగా మనం దేవుని ప్రేమించి మన లోట్లను తీర్చుకోవడానికి ఆయన మనం పిలుచుకున్నాం. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. నిన్ను కాపాడేవాడు ఎప్పుడు కునుకడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టదు దేవుడు. కాపాడే దేవుడు, విడిచిపెట్టని దేవుడు. ఆయన విడిచిపెట్టాడు. అయితే ఏమే ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. నీ కష్టాలు, బాధలు, సమస్యలన్నీ తీర్చే దేవుడు. ఆయన తీర్చే దేవుడు. గనుడైన ఆవిడ అన్ని పొందుకున్నది, ధైర్యంగా అన్ని పొందుకున్నది. అయితే జాన్ అనే ఒక ఆయన, జాన్ మెకానిక్. ఆ జాన్ మెకానిక్ పేద స్థితిలో ఉన్నాడు. మెకానిక్ పని చేసుకొని ఆటో వేసుకుని వెళ్ళిపోతుంటే ఒక ముసలైన రోడ్డు మీద ఉన్నాడు.
రోడ్డు మీద ఉంటే ఆ ముసలాయన్ని పిలిచి, ఏమయ్యా ఇక్కడ ఉన్నామంటే, బస్సు టైర్లు పోయినాయి, అందరూ ఇటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళారు, నేను ఒక్కడే మాత్రం ఈ రోడ్డు మీద ఉన్నాను, ఒక్కడే మాత్రం ఈ రోడ్డు మీద ఉన్నాను, మరి నేను ఎలాగ పోగలను, నాకు ఏదైనా ఆటో వస్తుందో బస్సు వస్తుందని చూస్తున్నాను. ఎవరు గారు ముసలాయన వర్షం వచ్చే టైం నేను దించుతాను రా అన్నాడు. ఆ ముసలాన్ని తీసుకెళ్ళి ఆ కారు నుండి చోటుకి తీసుకెళ్ళిపోయి అక్కడ దించాడు. దించి మరి వేరే కారు మాట్లాడి ఆ కారులో కూర్చోబెట్టి ట్యాక్సీ మాట్లాడి కూర్చోబెట్టేసి ఈ పేద ఉన్న ఈ మెకానిక్ జాన్ బాబు వెళ్ళిపోయాడు. పేదవాడు వెళ్ళిన తర్వాత ఆయన ట్యాక్సీలో కూర్చొని ముసలుడు అయితే వెళ్ళిపోతుంటే ఆ బాబుని పిలిచి, బాబు ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు, నన్ను ఆటోలో తీసుకొచ్చావు కదా అన్న. లేదు, మా నాన్నకు ఒక ఆయన సహాయం చేశాడు, ఇదే స్థితిలో ఉంటే మరి నేను నీకు సహాయం చేశాను, ఈ సహాయం ఎవరికైనా చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ట్యాక్సీలో వెళ్ళిపోతూ ఉంటే నాకు బాగా ఆకలి కడు తిరిగిపోతాను. అయితే ఏ బాబు ట్యాక్సీ బాబు ఎక్కడన్నా హోటల్ ఉందేమో నాకు భోజనము పెట్టించు, టిఫిన్ పెట్టించు అని అంటే, ఇక్కడెక్కడ హోటల్స్ లేవు అంటే ఒక దగ్గరికి పోయిన తర్వాత ఆ దగ్గర ఒక గుడిసెలో ఒక ఆవిడ ముసలావిడ పురావిడే ఆవిడ ఇడ్లు పెట్టుకొని బ్రతుకుతుంది. వెంటనే అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి ఆ ట్యాక్సీ డ్రైవర్ అంటట, నువ్వు ఇంత టాప్ టీప్గా ఉన్నావు, నువ్వు ఆ గుడిసెలో పోయి ఇడ్లు తింటావా, ఆకలి అవుతుంది, నా ఆకలి తీరాలంటే నేను గుడిసెలోకి వెళ్ళిపోయి ఇడ్లీ తినాలంటే ఆవిడ ఇడ్లీ ప్లేట్లో పెట్టింది. తృప్తిగా తిన్నాడు, తెప్పరిల్లుకున్నాడు. తెప్పరిల్లుకున్న తర్వాత ఎంత అయిందమ్మా ఇడ్లీకి అంటే 8 రూపాయలు. అయితే ఇదిగో ఇవి తుంచు అని చెప్పి 1000 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నాడు ఆ ముసలాయన. ఆవిడ అన్నది, బాబు 8 రూపాయలు, 1000 రూపాయలు కాదు అన్నది. 8 రూపాయలు కాదమ్మా, ఈ 1000 రూపాయలు ఉంచుకో, అదిగో నీ కొడుకు జ్వరంతో పడి ఉన్నాడు కదా, ఆ కొడుక్కి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి చూపించుకొని ఆ 1000 రూపాయలు చేతిలో పెట్టి ఆయన ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఆటో వేసుకొని పొరలోడు వచ్చాడు. ఆయన ఎవరో కాదు, ఆయన జాన్ బాబు మెకానిక్. ఆ జాన్ బాబు వచ్చేసాడు. ఏమైందంటే, అయ్యా ఈరోజు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని ఆ భార్య భర్తతో చెప్తుంది. ఒక ముసలాయన వచ్చాడు, ట్యాక్సీలో వచ్చాడు. నేను 8 రూపాయలు అంటే 1000 రూపాయలు ఇచ్చి ఉంచుకోమ్మా, ఆ పిల్లడికి జ్వరం కదా బాగు చేయించుకోమని ఆ 1000 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. బాబును హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి హాస్పిటల్ చూపిద్దాము, దేవుడెంత కృప చేశాడు మనకి, దేవుడెంత కార్యం చేశాడు. ఆయన అక్కడ సహాయం చేశాడు, దేవుడు ఇక్కడ గృహంలో సహాయం చేశాడు. సహాయం చేసేది ఎప్పుడు నువ్వు మర్చిపోబాక. నిన్ను కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడేవాడు యేసయ్య. ఆయన కునుకుని దేవుడు, ఎడబాయని దేవుడు, ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిత్యము నిన్ను ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు. ఆయన చూసారా ఎంత సహాయం చేశాడు. ఆయన తీసుకెళ్ళాడు కాబట్టి దేవుడు సహాయం చేసి దేవుని కృపలో వర్ధిల్లాడు. కాబట్టి దేవుడు కూడా ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఆయన కొనుగోడు. భారమంతా మనం ఆయన మీద వేద్దాం, భారమంతా ఆయన మీద వేద్దాం. ఆయన మనల్ని విడిచిపెట్టడు, మనల్ని కాపాడే దేవుడు. ఏ రీతిగానే కాపాడుతాడు. మొదట మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, దేవుని దగ్గర పొందుకోవటం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. గనురాలు వలె మనం ఘనత వహించిన వారు మనం గర్వించక, దీన మనసు కలిగి దేవునిది మనం పొందుకునే వారముగా మనం ఉండాలి. దేవుని దయ కలిగి మనం ఉండాలి, దేవుని ఆశీర్వాదంలో మనం ఉండాలి. దేవుని కొరకు మనం నమ్మకం కలిగి ఉంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. కాబట్టి దేవుని ఆశీర్వాదం కలిగి మరి ఆ పేదావిడ ఆ ఇంట్లో అమ్ముకుంటే ఆవిడ 1000 రూపాయలు, 8 రూపాయలకు 1000 రూపాయలు సంపాదించుకుంది. అది దేవుడే ఇచ్చాడు. ఆయన మనల్ని కాపాడే దేవుడు. స్తోత్రము. ప్రేంగ రజా కృపణ తండ్రి, నీ ప్రేంకుని కృపణాలు నాయన, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అనే దినం నాయన మీరు సిద్ధపాటు చేసిన ఈ శుక్రవార కాలంలో ప్రభా తండ్రి, నాయన మమ్మల్ని నాయన మీరు నిలబెట్టి వాడుకున్న రీతిని బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన తండ్రి. గనురాలైన ప్రభా తండ్రి, నాయన సునేమి పట్టరాస్తులైన ఆమెను ప్రభా తండ్రి, మీరు ఈ దినము నాయన మాతో మాట్లాడినారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఆమె ధైర్యం నాయన తండ్రి, నాయన ఆమె గొప్పతనము ప్రభా నాయన తండ్రి, ఆమె వినయము ప్రభా నాయన
అన్ని ప్రభా తండ్రి ఆమె గురించి నాయన మాకు దినం నేర్చుకోవడానికి మీరు చేసిన కృపను బట్టి వేలాది వందనాలు స్తోత్రులు నాయన. ఏ మంచి మహలు లేదు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మమ్మల్ని కాపాడే దేవుడివి నాయన తండ్రి. మీరు కొనుకను నిద్రపోరు ప్రభా తండ్రి. ప్రతినిత్యం నాయన ఎవరు ఓదార్చినా ఎవరు ఓదార్చకపోయినా మా దగ్గర ఎవరు ఉన్నా లేకపోయినా కానీ నాయన మీరు నాయన తండ్రి మాకు తోడుగా ఉండి ఆదరిస్తున్న గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. ఏమిచ్చి రుణము తీర్చుకోగలం ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు. నిత్యం నీలో మేము జీవించే జీవితం మాకు దయచేయండి. నీ కృపా వాత్సల్యత మా మీద ఉంచండి, కుడి ఎడమలు తోండగా ఉంచండి. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో ప్రభా, వారందరి హృదయాలు తెరవబట్టుకు సహాయం చేయండి, కృప దయచేయండి, ఆదరణ దయచేయండి, ఆశీర్వాదంతో నింపండి. విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ కరోనా ప్రభా తండ్రి నాయన, ఈ లాక్డౌన్లో ప్రభా నన్ను మేమందరము నాయన ప్రభా తండ్రి మిమ్మల్ని కొనియాడే జీవితం అనుగ్రహించండి. మీరు ఏదైనా చేయగలరు, సమర్థత కలిగిన గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. మేము నాయన శ్రమలు వచ్చినాయి, కష్టాలు బాధలు వచ్చినాయని నలిగిపోక కృంగిపోక ప్రభా తండ్రి నీ సన్నిధిలో మోకరిల్లి ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసి మిమ్మల్ని ఆనుకునే జీవితం మాకు దయచేయండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. కృప దయచేయండి. నమ్మకమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడి, నీ కృపలో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లించు. నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. యేసు రక్త సంపూర్ణ విజయము. అపవాది క్రియలకనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించే చూడు. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించే చూడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. పలకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపోతున్నా. పలకరించే వారు లేక కురితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపోతున్నా. కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అనసివేసిన, కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అనసివేసిన. ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును, యేసు నిన్ను ఎడబాయడు, యేసు నిన్ను దరి చేర్చును, యేసు నిన్ను. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నిన్ను కాపాడు యేసు విడువడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వచ్చిన బిడ్డలందరినీ, ఎక్కడెక్కడ స్థలాల్లో కూర్చున్న వాళ్ళ బిడ్డలకి అందరికీ, మన కుటుంబాలకి, వింటున్న ప్రతి ఒక్క కుటుంబానికి సదా నిత్యం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ జాగ్రత్తగా విన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.